కర్మగతి ప్రబోధం. సంచితము, వర్తమానము, ప్రారబ్ధము అని కర్మ 3 విధాలు. అనేక పూర్వజన్మలలో సంపాదించుకున్నది సంచిత కర్మ. ఇది మళ్ళీ సాత్విక, రాజస, తమో భేదాలతో 3 విధాలు. సుకృతం కానీ దుష్కృతం కానీ సంచిత కర్మ అవశ్యంగా అనుభోక్తవ్యం. కోటాను కోట్ల కల్పాలు గతించిన దేవతలకు ఈ సంచిత కర్మలు నశించవు. అవి అలా ఉండగా ప్రస్తుత జన్మలో చేస్తున్న వాటిని వర్తమాన కర్మలంటారు. దేహదారులందరూ శుభమో అశుభమో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. చెయ్యక తప్పదు. సంచిత కర్మల నుంచి ఏదో కొంత భాగాన్ని ఇటు తెచ్చి ప్రస్తుత కర్మలో కలిపేస్తారు. దేహారంభంలో కాలం వర్తమాన కర్మకు ప్రేరణ ఇస్తుందనుకుంటాను. ఇలా ప్రారంభింపబడినదే ప్రారబ్ధ కర్మ. ఇది భోగానుభవంతో నశిస్తుంది. దేవతలే కాదు, ఏ జాతి వారికైనా సరే కర్మఫలానుభవం అనివార్యం. ఇది నిశ్చయం. అసలు దేహారంభానికి కారణం కూడా కర్మయే. సకల ప్రాణాలకు కర్మక్షయమే జన్మనాశం. బ్రహ్మేంద్రాదులందరూ కర్మవశులు కాని పక్షంలో వీరికి శరీరాలు, రూపాలు ఎలా వచ్చాయి? ఈ దేహమే కదా సుఖ దుఃఖాది కర్మఫలాలకు అనుభవ భూమి. అయితే వీటిలో కొన్నింటిని కాల పరిపాకం వల్ల వేగం వస్తుంది. త్వరగా అనుభవ దశ ముగిసి కొన్ని కర్మలు క్షయిస్తాయి. ప్రారబ్ధ వశం వల్లనే ప్రాణి పుణ్యకర్మలను గాని పాపకర్మలను గాని చేస్తాడు. దేవతలైనా ఇంతే. నరనారాయణులు చూడు, కృష్ణార్జునులుగా జన్మించారు. ఇది మునులు చెప్పిన పురాణ పీఠిక. అధిక విభవంతో విరజిల్లేవాడు దైవాంశ సంభూతుడన్నమాట. ఋషి కానివాడు కావ్యం రచించలేడు. రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించలేడు. దేవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు. విష్ణువు కానివాడు పృథ్వీపతి కాలేడు. ఇంద్రాగ్ని, యమ, విష్ణు కుబేరుల నుంచి ప్రభుత్వ ప్రాభవ కోప పరాక్రమాలను స్వీకరించి పృథ్వీపతికి శరీర నిర్మాణం జరుగుతుందని తెలుసుకో. లోకంలో మంచి బలవంతుడు గాని, భాగ్యవంతుడు గాని, భోగశాలి గాని, విద్యావంతుడు గాని, దానశీలి గాని కనబడితే అతడిని దైవాంశ సంభూతుడుగా గుర్తించు. అందుకనే పాండవులైదుగురు దేవాంశలనడం. శ్రీకృష్ణ వాసుదేవుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు. జీవులకు శరీరమే సుఖదుఃఖ భాజనం. అటుపైన అవి శరీరికి అందుతాయి. జనన మరణ సుఖ దుఃఖాలన్నీ దైవాధీనాలు. అవి ఏవి దేహికి ఆధీనంలో ఉండవు. అవసరంగా వాటిని పొందటమొక్కటే దేహీ కర్తవ్యం. పాండవులు అడవుల్లో జన్మించారు. సొంత ఇంటికి చేరుకున్నారు. బాహుబలంతో రాజసూయ యాగం చేశారు. మళ్ళీ వనవాస దుఃఖం అనుభవించారు. అర్జునుడు అతి దుష్కరమైన తపస్సు చేశాడు. దేవతలు సంతోషించి వరాలు ఇచ్చారు. ఇంత పుణ్యం చేసుకున్న వనవాసం తప్పలేదు. అంతకు ముందటి జన్మలో నరుడుగా బద్రికాశ్రమంలో గొప్ప తపస్సు చేశాడు. కానీ అది అర్జును రూపధారికి ఏ ఫలాన్ని ఇవ్వలేదు, ఏ దుఃఖాన్ని తప్పించలేదు. ఈ కర్మగతి అత్యంత గహనం. దేవతలకే అర్థం కాదంటే ఇక మానవ మాత్రలకు అందుతుందా? పరమ దుర్జయం. వాసుదేవుడు కారాగారంలో జన్మించాడు. నందగోపుడి గోకులానికి చేరబడ్డాడు. కేవలం 11 ఏళ్ళు మాత్రమే అక్కడ ఉన్నాడు. మళ్ళీ మధురకు వచ్చి కంసుడిని సంహరించాడు. తల్లిదండ్రులను కారాగారం నుంచి విడిపించాడు. ఉగ్రసేనుడిని తిరిగి మధురకు రాజును చేశాడు. ఒక మ్లేచ్ఛ రాజుకి భయపడి ద్వారావతికి చేరుకున్నాడు. అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రభాస తీర్థంలో దేహం చాలించి సకుటుంబంగా నిష్క్రమించాడు. అతడి పుత్ర పౌత్ర బాంధవ మిత్ర సమూహమంతా బ్రాహ్మణ శాపం వల్ల నశించిపోయింది. అందుచేత ఓ జన్మేజయ, కర్మగతి ఎవరికీ అర్థం కాదు, అత్యంత గహనం. కటకడపటికి వాసుదేవుడు ఒక బోయవాడి బాణం దెబ్బకు దివంగతుడయ్యాడు. వ్యాసుడు చెబుతున్నది వింటున్న జన్మేజయుడికి మరొక ఆలోచన వచ్చింది.
కృష్ణార్జునులు భూభారాన్ని తొలగించడానికి జన్మించారని కదా చెప్పావు. ద్వాపరాంతంలో భూదేవి భారపీడితి అయి గోరూపం ధరించి బ్రహ్మదేవుడిని శరణు వేడింది కదా. అప్పుడు బ్రహ్మదేవుడి అభ్యర్థన మేరకు విష్ణుమూర్తి కృష్ణుడుగా భూలోకానికి అవతరించాడని, బలరాముడు కూడా ఇందుకే జన్మించాడని నువ్వే చెప్పావు. భరతఖండంలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కర్తవ్యంగా అవతరించిన కృష్ణుడు భూగోళానికి ఏపాటి భారం తొలగించాడు? ఎందరు దురాచారులను తొలగించాడు? భీష్మ, ద్రోణ, విరాట, ద్రుపద, బాహ్లిక, సోమదత్త, కర్ణ, వైకర్తులను కూడా తొలగించాడే. కృష్ణపత్నులను దోచుకున్న దొంగలను, ఇంకా మిగిలి ఉన్న దుష్టులను ఎందుకు సంహరించలేదు? ఆబీర, శఖ, మ్లేచ్ఛ, నిషాదులు ఇంకా కోట్ల సంఖ్యలో మిగిలే ఉన్నారు. మరింకా ఈయన తొలగించిన భూభారం ఏమిటి? అది ఏపాటి? ఈ సందేహం నన్ను చాలా కాలంగా పట్టి పీడిస్తుంది. దీన్ని తొలగించు. అదీ కాక ఈ కలియుగంలో ప్రజలందరూ బాహాటంగా, నిస్సంకోచంగా పాపాలు చేస్తున్నారు. ఇదేమి విచిత్రం? నువ్వే నన్ను సమాధానపరచాలి అంటూ జన్మేజయుడు మరొక శంక లేవనెత్తాడు. వ్యాసుడు ఆరంభించాడు. యుగధర్మ ప్రబోధం. జన్మేజయ, ఏ యుగంలో ఎటువంటి ప్రజలు పుడతారో కాలం నిర్ణయిస్తుంది. దీన్నే యుగధర్మం అంటారు. దీన్ని ఎవరూ మార్చలేరు. సత్యయుగంలో కేవల ధర్మరసికులు, త్రేతాయుగంలో ధర్మార్థ రసికులు, ద్వాపరంలో ధర్మార్థ కామరసికులు, ఈ కలియుగంలో అర్ధకామాపరాయణులు అవతరిస్తారు. ఇది యుగధర్మం. దీనికి మార్పు లేదు. ధర్మానికి కానీ అధర్మానికి కానీ కాలమే కర్త. వ్యాసుడు ఇంకా ఏదో చెప్పబోతుండగా జన్మేజయుడు అడ్డు తగిలాడు. పితామహ, సత్యయుగంలో ఉండే ధర్మపరులు, పుణ్యాత్ములు ఇప్పుడు ఏమయ్యారు? త్రేత, ద్వాపరాలలో ఉండే దానవ్రత ప్రాయణులు, మునీశ్వరులు ఇప్పుడు ఎక్కడా కనిపించరేమి? ఇప్పుడు ఈ కలియుగంలో నిర్లజ్జగా దురాచారులై దైవనిందుకులైన ఈ పాపాత్ములు మునుపటి యుగాలలో ఏమయ్యారు? ఎక్కడికి పోయారు? ఇదంతా నాకు విస్తరంగా తెలియజెప్పమంటూ అభ్యర్థించాడు. జన్మేజయ, కృతయుగంలో జన్మించి పుణ్యకర్మలు ఆచరించిన వారు జన్మ పరంపరాబంధం నుంచి విముక్తులై దేవలోకాలకు వెళ్ళిపోయారు. చతుర్వర్ణాల వారు స్వధర్మ నిరుతులై సత్కర్మలను ఆచరిస్తూ కర్మత్రయాన్ని క్షయింపజేసుకొని ఆయా ఉత్తమ లోకాలకు తరలిపోయారు. రజకాది వర్ణాల వారు సత్యము, దయ, దానము, ఏకపత్ని వ్రతము, అద్రోహము అనగా ద్రోహచింత లేకపోవడం, సర్వప్రాణి సమానత్వము వంటి సాధారణ ధర్మాలను ఆచరిస్తే చాలు స్వర్గలోకం చేరుకుంటారు. ఇది సత్యయుగ లక్షణం. త్రేత, ద్వాపరాలలో కూడా ఇంతే. ఈ కలియుగంలో మాత్రం పాపిష్టులు నరకానికి పోతారు. వీరంతా యుగాలు మారేంత వరకు ఆయా లోకాలలో నిలుస్తారు. మళ్ళీ ఆ యుగం రాగానే మానవలోకంలో జన్మిస్తుంటారు. కలియుగం ముగిసి మరొక్కసారి సత్యయుగం ప్రారంభం కాగానే అప్పటి ఆ ధర్మాత్ములు, పుణ్యాత్ములు స్వర్గం నుంచి మానవులే భూలోకానికి అవతరిస్తారు. ద్వాపరం ముగిసి కలియుగం మొదలు కాగానే నరకం నుంచి పాపాత్ములంతా మళ్ళీ భూమికి దిగుతారు. ఇది కాల సమాచారం. దీనికి తిరుగులేదు, తెలుసుకో. అందుచేత కలియుగం పాపకూపం. ప్రజలు కూడా అలాగే దానికి తగ్గట్టు ఉంటారు. ఎప్పుడైనా చాలా అరుదుగా ఒక్కోసారి దైవవశాత్తు కొందరు జీవులకు యుగ వ్యత్యయనం వస్తుంది. క్రిందటి కలియుగంలో సజ్జనులై జీవయాత్ర సాగించిన వారు మరుసటి కల్పాన ద్వాపరంలో జన్మిస్తుంటారు. అలాగే కొందరు త్రేతాయుగంలోకి, మరికొందరు సత్యయుగంలోకి మారుతుంటారు. సత్యయుగంలో జన్మించి దుష్టులుగా మారిన వారు అనంతర కల్పాన కలియుగంలోకి దిగిపోతుంటారు. సంచిత కర్మ ప్రభావం వల్ల దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. జీవిస్తున్న యుగం తాలూకు ప్రభావం వల్ల
అవే పాపాలు మళ్ళీ ఆచరిస్తుంటారు. అంచేత జన్మేజయ, అప్పటి పుణ్యాత్ములు ఇప్పుడు కనబడరు, ఇప్పటి పాపాత్ములు అప్పుడు వినబడరు. యుగ ధర్మాల లక్షణం ఇది. తెలిసిందా పితామహ? చాలా వరకు అర్థమైంది. అయితే ఆ యుగధర్మాలు ఏమిటో మరింత వివరంగా తెలుసుకోవాలని ఉంది. తెలియజెప్పవా? జన్మేజయ, తప్పకుండా తెలుసుకోవలసినవి విశేషాలు అవి. చెబుతున్నాను విను. యుగధర్మం వల్ల ఒక్కొక్కసారి సాధసర్జునులు అంతరంగాలు కూడా భ్రమపరమాదాలకు లోనవుతూ ఉంటాయి. మీ తండ్రి చూడు, విప్రుణ్ణి అవమానపరచాలి అనే దుర్బుద్ధి పుట్టింది. సహజంగా ధర్మాత్ముడు మహాత్ముడే అయినా కలియుగ ప్రభావంతో అలాంటి ఆలోచన వచ్చింది. లేకపోతే యాయాతి లాంటి ఉత్తముడు సంభవించిన క్షత్రియ వంశంలో పుట్టి ఒక తాపసి మెడలో మృత సర్పాన్ని వేస్తాడా? అదంతా యుగధర్మ ప్రభావం. అందుచేత ధర్మకర్మలను ప్రయత్నపూర్వకంగా చాలా నిష్ఠతో ఆచరించాలి. సత్యయుగంలో బ్రాహ్మణులందరూ వేద పరాంగతులు, శక్తి పూజా దురుంధరులు, దేవీ దర్శన లాలసులు. ఓంకార సహితంగా గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ గాయత్రీ మాతను ధ్యానిస్తూ మాయా బీజాక్షర మంత్రాలను ఉపాసిస్తూ కాలం గడిపేవారు. ప్రతి గ్రామంలోనూ జగదీశ్వరికి ఆలయం నిర్మించడం వారికి ఒక ఉద్యమం. సత్యము, శౌచము, దయ మొదలైన మంచి గుణాలతో సత్కర్మ నిరుతులై జీవించేవారు. వేదోక్త కర్మలను యథావిధిగా నిర్వహించేవారు. తత్వజ్ఞాన విశారదులై మిగతా సమాజానికి ఆదర్శంగా నిలిచేవారు. క్షత్రియులు నిరంతరం ప్రజారక్షణ తత్పరులై ఉండేవారు. వ్యవసాయం, వాణిజ్యం, గోసేవలకు అంకితులై వైశ్యులుండేవారు. వీరందరికీ అన్నింటా సహకరిస్తే శూద్రులు ప్రశంసలు అందుకునేవారు. ఇది సత్యయుగం నాటి పరిస్థితి. త్రేతాయుగంలో అన్ని వర్ణాల వారు జగదీశ్వరుని భక్తితో ఆరాధించేవారు. ధర్మ సంస్థితి కృతయుగం కన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉండేది. ఇది ద్వాపరం వచ్చేసరికి మరింత తగ్గింది. కలియుగంలో పూర్తిగా దిగజారిపోయింది. పూర్వయుగాలలో రాక్షసులుగా పేరెన్నికగన్నవారు ఈ కలియుగంలో బ్రాహ్మణులుగా అవతరించారు. వేద ధర్మాలను పూర్తిగా పర్యటించి అసత్యవాదులుగా, జనవంచకులుగా మారిపోయారు. దాంభికము, గర్వము అంతటా రాజమేలుతున్నాయి. వీరిలో కొందరు నానా ధర్మాలను చేపట్టి శూద్రులకు సేవలు చేస్తున్నారు. వాద వివాదాలకు కాలు దువ్వుతూ వేద నిందాపరాయణులు, క్రూరులు అవుతున్నారు. ఈ కలియుగం ముదురుతున్న కొద్దీ సత్యమూలమైన ధర్మం అంతకంతకు అన్ని విధాలా కృషించి నశించిపోతుంది. క్షత్రియ, వైశ్య, శూద్రులు కూడా తమ తమ ధర్మాలను విడిచిపెట్టి ఇంతకన్నా భ్రష్టులవుతున్నారు. అసత్యవాదులు పాపచారులుగా మారిపోతున్నారు. బ్రాహ్మణులు రకరకాల దానాలు పట్టడానికి ఎగబడుతూ శూద్ర సేవ తత్పరులవుతున్నారు. జన్మేజయ, ఇక స్త్రీల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. కామ, లోభ, మోహ సమన్వితులై స్వేచ్ఛా సంచారణీయులవుతున్నారు. మిథ్యావాదినులై క్లేశాలు కొని తెచ్చుకుంటున్నారు. ధర్మాలను గొప్పగా వలవేస్తూ తమ భర్తలనే తాము వంచిస్తున్నారు. ఇది ఈ యుగ ధర్మం. జన్మేజయ, ఆహార శుద్ధి వల్ల చిత్తశుద్ధి వల్ల లభిస్తుంది. శుద్ధ చిత్తంలో ధర్మం ప్రకాశిస్తుంది. నడవడికలో సౌకర్య దోషం ఉంటే ధర్మ సాంకర్యం ఏర్పడుతుంది. ధర్మ సాంకర్యం వల్ల వర్ణ సాంకర్యం తప్పదు. ఇది సర్వధర్మ వివర్జితమైన ఈ కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలను ఊసే వినిపించదు. ధర్మజ్ఞులైన మహాత్ములు సైతం అధర్మమే ఆచరిస్తుంటారు. ఇది కలి స్వభావం. దీన్ని తప్పించడం ఎవడి వల్ల కాదు. అందుచేత ఈ యుగంలో మొత్తం మీద మనుషులందరి స్వభావాలు పాపపరాయణాలే. దీనికి విరుగుడనేదే లేదు. వ్యాస మహర్షి వేదాంగాలను ఆపోసన పట్టిన మీరే ఇలా నిరాశ నిస్పృహాలకు లోనైతే ఎలా?
అధర్మ బహుళమైన ఈ కలియుగంలో మానవులకు మరింక గతి లేనే లేదా? ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది. దయచేసి అది తెలియజెప్పి పుణ్యం కట్టుకోండి. జన్మేజయ, అడిగావు కనుక చెబుతున్నాను. ఒకే ఒక ఉపాయం ఉంది, మరొకటి లేనే లేదు. సర్వదోషాలను తొలగించే ఉపాయం. దేవి పాదపద్మాలను ధ్యానించడం ఒక్కటే తరుణోపాయం. జగదీశ్వరి ఉన్న చోట ఏ దోషమూ ఉండదు. జగన్మాత నామం ఒక్కసారి జపిస్తే చాలు, సకల పాపాలను దహించి వేస్తుంది. ఒక భయమేమిటి? ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఏదోలాగా జగదీశ్వరి నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు. ఏ ఏ ఫలాలు లభిస్తాయో హరిహరాదులు కూడా చెప్పలేరు. సకల పాపాలకు ఇది ప్రాయశ్చిత్తం. అందుచేత అంబికాలయం ఉన్న ఊళ్ళో నివసిస్తూ నామస్మరణం చేస్తుంటే చాలు, కలిభయం పటాపంచలైపోతుంది. సర్వశాస్త్రసారమైన ఈ రహస్యాన్ని నీకు మాత్రమే తెలియజెప్తున్నాను. జాగ్రత్తగా గ్రహించి దేవీ పాద పద్మాలను సేవించు. బ్రాహ్మణులు గాయత్రీ మంత్రాన్ని జపిస్తున్నారే కానీ మాయాశక్తి వైభవాన్ని, మహిమను తెలుసుకోలేకపోతున్నారు. సరే మహారాజా, నీ సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పాను. యుగధర్మాలు, వాటి వ్యవస్థలు వివరించాను. ఇక ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను అని వ్యాసుడు ముగించాడు. వ్యాసమహర్షి, ఈ భూలోకంలో పుణ్యతీర్థాల గురించి వినాలని ఉంది. మానవులు గాని దేవతలు గాని వెళ్ళి సంధించవలసిన పుణ్యక్షేత్రాలు, మునగవలసిన పుణ్యనదులు, వీటి విశేషాలు, ఫలాలు, తీర్థయాత్రా నియమాలు, వీటిని తెలుసుకోవాలనుకుంటున్నాను. భూగోళమంతా నీకు కరతాళ మలకం కనుక వివరంగా తెలియజేయి. చిత్తశుద్ధి ప్రబోధం. జన్మేజయ, నదులలోకెల్లా జాహ్నవీ నది ఉత్తమోత్తమం. అటుపైని వరుసగా యమున, సరస్వతి, నర్మదా, గండకి, సింధు, గోమతి, తమస, కావేరి, చంద్రభాగ, వేత్రవతి, శర్మన్వతి, సరయు, తాపి, అభ్రమతి, ఇంకా వందలాదిగా నదులు ఉన్నాయి. వీటిలో సముద్రాన్ని చేరుకునేవి ఉత్తమాలు, అధిక పుణ్యప్రదాలు. చేరుకోనివి అల్ప పుణ్యప్రదాలు. సముద్రాన్ని చేరుకునే వాటిలో కూడా నిరంతరం ప్రవహించేవి ఇంకా ఉత్తమోత్తమాలు. శ్రావణ భాద్రపదాల్లో ఈ నదులు రజస్వలలో అవుతాయి. వర్షయోగంతో నీరు కలుషితమవుతుంది. అరణ్యాలలో పుష్కర, కురుక్షేత్ర, ధర్మారణ్య, ప్రభాస, ప్రయాగ, నైమిష, అర్బుదారుణ్యాలు పవిత్రమైనవి. అలాగే శ్రీశైల, సుమేర, గంధమాధవ పర్వతాలు ప్రశస్తాలు. సరస్సులలో మానస సరస్సు ఉత్తమోత్తమం. అటుపైన బిందు సరస్సు, అచ్చోద సరస్సు పేర్కొనదగినవి. మునీశ్వరుల ఆశ్రమాలు అన్నీ పుణ్యప్రదాలే అయినా బద్రికాశ్రమం అత్యంత పుణ్యప్రదం. నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు. తరువాత చెప్పుకోదగింది శతాయుపాశ్రమం. వామనుడు ఇక్కడ తపస్సు చేశాడు. అప్పటి నుంచి అది వామనాశ్రమంగా ప్రఖ్యాతికెక్కింది. ఇలాగా ఈ భూతాళం మీద పుణ్యస్థలాలు అసంఖ్యగా ఉన్నాయి. వీటి గురించి పెద్దలందరూ ఎన్నో విశేషాలు చెప్పారు. కానీ వీటన్నింటిలోకి దేవస్థానాలు ఉత్తమోత్తమాలు. దర్శిస్తే చాలు పాప పంకాలు ఇరింకిపోతాయి. వాటిలో కొన్నింటి గురించినైనా ప్రస్తావచన వచ్చినప్పుడు చెబుతాను. తీర్థ, దాన, వ్రత, మఖ, తపః పుణ్యకర్మలలో ద్రవ్యక్రియ మనశుద్ధులను బట్టి స్థాయి భేదాలు ఏర్పడతాయి. వీటిని ఆచరించడంలో ద్రవ్యశుద్ధిని, క్రియాశుద్ధిని ఎలాగోలాగా సాధించుకోవచ్చు. కానీ మనశుద్ధి మాత్రం చాలామందికి చాలాసార్లు చాలా దుర్లభం. మనస్సు అనేది వస్తుతః చాలా చంచలం, బహు విషయాసక్తం. రకరకాల భావాలకు అది నిలయం. అరిషడ్వర్గానికి ఆటపట్టు. దీన్ని శుద్ధిపరుచుకోవడం ఇంచుమించు అసంభవమన్నంతటి దుర్లభం. సకల తపస్సులని, తీర్థయాత్రల్ని, పుణ్యవ్రతాలని చెడగొట్టేది, విఘ్నపరిచేది ఈ మనసే. దీన్ని కుదుటపరుచుకోవడానికి తీవ్రంగా, నిరంతరంగా ప్రయత్నం చేయాలి. జన్మేజయ, అహింస, సత్యము, అస్థేయము, శౌచము
ఇంద్రియ నిగ్రహము, స్వధర్మ పాలనము అనేవి తీర్థ సేవల కన్నా గొప్పవి. నిత్యకర్మలను విడిచిపెట్టే సహవాస దోషం వల్ల అపమార్గాలలో పయనించి జీవిత చరమాంకంలో తీర్థయాత్రలు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. తీర్థాలలో గ్రుంకులిడితే శరీరానికి అంటుకున్న దుమ్ముధూళి ప్రక్షాళితమవుతాయా? నిజంగా వాటికి ఆ శక్తే ఉంటే గంగా తీర నివాసులకు ఎంతటి అంతశుద్ధి ఉండాలి. కానీ అలా లేరే. అక్కడి మునుల్లో కూడా ద్రోహబుద్ధులున్నారు. అంచేత తీర్థోదకాలు మనసుని ప్రక్షాళన చేయలేవు. కనుక చిత్తశుద్ధిని మించిన తీర్థం ఈ సృష్టిలోనే లేదు. దైవయోగం వల్ల సజ్జన సాంగత్యం లభిస్తే అది జ్ఞానవంతుడి మనస్సుని విశేషంగా ప్రక్షాళన చేస్తుంది. అంతేకాని వేదాలు, శాస్త్రాలు, వ్రతాలు, తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఇవి ఏవి చిత్తశుద్ధికి కారణాలు కాలేవు. వశిష్ఠుడున్నాడు, బ్రహ్మ మానసపుత్రుడు, వేద విద్యా పరాంగతుడు, మహాతపస్వి, యజ్ఞయాగాలు అనేకం నిర్వహించాడు. గంగా తీరంలోనే నిరంతరం నివసిస్తాడు. అయితేనేమి రాగద్వేషాలను వదిలించుకోలేకపోయాడు. మనసుని ప్రక్షాళితం చేసుకోలేకపోయాడు. వశిష్ఠ విశ్వామిత్రులకు నిరర్ధకంగా మహాఘోర యుద్ధం జరిగింది. సకల ప్రాణకోటిని ఇబ్బంది పెట్టింది. హరిశ్చంద్రుడి కారణంగా వశిష్ఠుడి శాపానికి గురి అయి విశ్వామిత్రుడంతటి మహాతాపసి కొంగగా జన్మించాడు. విశ్వామిత్రుడిచ్చిన ప్రతిశాపంతో వశిష్ఠుడేమో ఆడి రూపం ధరించాడు, అనగా ఒక రకమైన ఆడబాతు. వీరిద్దరి ఆడీబక యుద్ధం పురాణ ప్రసిద్ధం. మానస సరస్థీరంలో 1000 సంవత్సరాలు సాగింది. ఇద్దరూ మహర్షులు రోషాన్ని నియంత్రించుకోలేక మధోన్మత్తులై సింహాల్లా పోరాడారు. వ్యాసుడు ఈ మాట అనడమేమిటి? జన్మేజయుడు ఈ కథ చెప్పమని అడిగాడు. కలహ కారణమేమిటి? ఎందుకు పరస్పరం శపించుకున్నారు? తమకు లోకాలకు దుఃఖ కారణమైన యుద్ధానికి ఎలా దిగారు? వివరించమన్నాడు. వ్యాసుడు ఆ కథ అందుకున్నాడు.